అండి వైపు జియో పొలిటికల్ లో ఇన్ని టెన్షన్స్ ఉంటే ఇండియా హారిజెంటల్ గా గ్రో అవ్వాలనుకుంటుంది. ప్రెసెంట్ ఉన్న ఇండియా యూరోపియన్ కంట్రీస్ తో టైస్ డెవలప్ చేసుకుంది. జర్మనీతో రీసెంట్ గా ఇండియా మల్టిపుల్ అగ్రిమెంట్ సైన్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్హాన్స్ ఎకనామిక్ అండ్ స్టెబిలిటీ కార్పొరేషన్, దాంతో పాటు జాయింట్ గా డిఫెన్స్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ని బిల్డ్ చేయడానికి కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేసింది. అంటే ఇక్కడ ఇండియా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. యుఎస్ చైనాని పక్కకు తోసేసి రిమైనింగ్ కంట్రీస్ తోటి స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటుంది. అది జియో పొలిటికల్ గా చాలా పెద్ద మూవ్. దాంతో పాటు ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు బ్రిక్స్ కంట్రీస్ కి ఒక సందేశాన్ని పంపారు. అందరం కలిసి ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ని ఫామ్ చేద్దామని. అంటే యుఎన్ లాగా. ఎందుకంటే యుఎన్ ఎప్పుడు వెస్టర్న్ డామినెన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ ఇండియా తన యొక్క గ్లోబల్ వాయిస్ ని రైజ్ చేస్తుంది అగెన్స్ట్ వెస్టర్న్ కంట్రీస్. చాలా సంవత్సరాల తర్వాత చైనా డెలిగేషన్స్ ఇండియా వచ్చారు. బీజేపీ పార్టీలో వాళ్ళు కొన్ని కీ డెసిషన్ తీసుకుంటున్నారు. మెయిన్ గా బోర్డర్ టెన్షన్స్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ లాంటి ఇష్యూస్ గురించి మాట్లాడంటే చాలా సంవత్సరాల తర్వాత ఇండియా చైనాతో ఎంగేజ్ అవుతుంది. అంటే ఒకప్పుడు ఎనిమిగా ఉన్న చైనా ప్రెసెంట్ ఎందుకు ఇంత ఫ్రెండ్లీగా ఉంటుంది ఇండియాతో అంటే ఎక్స్టర్నల్ గా ఉన్న ఇష్యూస్ అలా ఉన్నాయి. దాంతో పాటు ఇండియా ఇండిజినస్ గా యాంటీ ట్యాంక్ మిసైల్ ని డెవలప్ చేసింది. సక్సెస్ఫుల్ గా దాని యొక్క లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. ఇలాగా ఇండియా చుట్టూ జియో పాలిటిక్స్ నడుస్తుంటే హారిజెంటల్ గా తన యొక్క వింగ్స్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఓన్లీ యూఎస్ ట్రేడ్ దగ్గర ఆగకుండా యూరోపియన్ యూనియన్స్ తో చైనాతో మళ్ళీ బాండ్స్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ మళ్ళీ ఇండిజినస్ గా వెపన్స్ డెవలప్ చేసుకుంటూ గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదగాలనుకుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ధన్యవాదాలు.